మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు, బాలురకు టాయిలెట్ నిర్మాణం, రిపేర్లకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం నవాబ్పేట మండలం ఎన్మన్గండ్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. తొలుత అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వచ్చారు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 29 మంది పిల్లలకు గాను 19 మంది పిల్లలు హాజరయ్యారని సిడిపిఓ వివరించారు. ఆహారం మెను అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు. కేంద్రంలో ముందుగా పిల్లల వివరాలు అడిగింది. ఎంతమంది ఉన్నారు, రోజు ఎంతమంది వస్తారు, మొత్తం 29 మంది ఉన్నారు, కానీ ఈరోజు 19 మంది వచ్చారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం ఎగ్ బిర్యానీ, పప్పు అందించారు. పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ను ఆదేశించారు. అంగన్వాడీలో ఫ్యాన్కు రెగ్యులేటర్, టాయిలెట్ రిపేర్ చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో అందించాలని సూచించారు. కదా ఇప్పటి నుంచి అలా చేయకండి, కర్రీ మంచిగా వేయండి అని చెప్పింది. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు నేర్పించాలని సూచించారు. ఎగ్జామ్స్ రాసి జాబ్ చేస్తామని అంటారు. టీచింగ్ కూడా టీచర్గా థింక్ చేయడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా వస్తాయి అక్కడ. మనకి ఇచ్చినాం వేరే మీకు సిలబస్ లో ఉండకపోవచ్చు, కానీ మీరు బయటికి ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళే లోపల కొంత కంప్యూటర్ ఆపరేషన్ అని నేర్చుకోండి. సరేనా? ఎంతమంది ఇన్స్టాలో ఉన్నారు? అప్పు కూరలు ఎక్కువ తినాలి. సరేనా? సరే మేడం. చెప్పండి. అన్నంతో పాటు పప్పు కూర కూడా ఎక్కువ తినాలి. ఎంత
కొత్తగా జాయిన్ చేశారా? మధ్యలో బయట వెళ్ళిపోండి, అలవాటు పడతాడు. మీరు పక్కనే కూర్చుంటే ఎప్పటికీ అలవాటు. ఎంతమంది పిల్లలు? ఓం శాంతి. టైం టేబులే లేదు మరి. ఇక్కడ హ్యాండ్ చేసుకునే ప్రొవిజన్ లేదు మరి. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది.